చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేసే బాధ్యత టీడీపీ కార్యకర్తపై ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం, గుండాయిజం తప్ప ఎటువంటి అభివృద్ధి కానరాలేదని తీవ్రంగా విమర్శించారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపినా కూడా ఇప్పటికీ ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. వాళ్ళు చేసినటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఇవాళ ఆడబిడ్డల గురించి మాట్లాడొచ్చా? ఎవరు ఇచ్చారు మీకు అధికారాలు మాట్లాడతానికి? మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతా ఉన్నాడు. 75 సంవత్సరాలు సంతోషంగా ఉంది. ఇవాళ ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ పార్టీకి లేనటువంటి ఒక నిర్మాణం ఒక తెలుగుదేశం పార్టీకి ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ 1 కోటి సభ్యత్వాలతో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో గానీ ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 1 కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ తెలుగు. ఎవరైనా సమస్యలు ఎవరైనా చెప్పుకోవాలంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి, అధికారులు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం, ప్రజలు ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా చెప్పుకోవాలంటే భయం. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పరిపాలన జరిగింది. ఇవాళ మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త